హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అత్రిజ వాళ్ళ నాన్న తన ఇంటిని వెతుక్కుంటూ రావడం, మనోజ్ గురించి ప్రశ్నించడం, చెబుతున్న జవాబుని వింటూ తన ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూడడం, ఏదో మంత్రం వేసిన మరబొమ్మలా చిత్రంగా ప్రవర్తించడం, ఇదంతా అయోమయంగా ఉంది పూజితకు. ఆయన వంక చూస్తూ అనాలోచితంగా ఆమె కూడా కుర్చీ నుంచి లేచి నిలిచింది. పూజితకు అడుగు కంటే తక్కువ దూరంలో ఉన్నారు ఆయన. ఆయన చూపు పూజిత కళ్ళ మీదే ఉంది. ఆయనకు చుట్టుపక్కల ప్రపంచమంతా చీకటైపోయి పూజిత కళ్ళొక్కటే లోకంలా వాటి మీద నుంచి చూపు తిప్పడం లేదు. ఆయన గారి విచిత్రమైన ప్రవర్తనకు పూజిత కళ్ళను మరీ పెద్దవి చేసి ఆయన వంక విస్మయంగా చూసింది. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గర మనోజ్ పీకను పట్టుకున్నట్టుగా ఇప్పుడు పూజితకు దగ్గరగా వెళుతున్న ఈయన గారిని ఏం చేస్తుందోనని భయం వేసింది సుధీర్కి. ఆ ఆలోచన రావడంతోనే ఆయన్ను చూసి బిగుసుకుపోయిన వాడల్లా, ప్రాణం వచ్చిన బొమ్మలా గబగబా పూజితపై పడిగేశాడతను. కానీ అప్పటికే ఆయన పూజితకు అతి సమీపంలోకొచ్చి ఆమె ముఖాన్ని కనురెప్పల్ని పరిశీలనగా చూస్తున్నారు. అంతే, ఆ క్షణం ఏదో వింతైన దాన్ని అతి దగ్గరగా చూసినట్టుగా జంకి ఉలిక్కిపాటుతో ఒక అడుగు వెనక్కి వేశారు. పూజిత ఆయన వంక ఇంకా నమ్మలేనట్టుగా చూస్తూనే ఉంది. ఆయన మెల్లగా ఇంకో అడుగు గుమ్మం వైపేశాడు. అంతలోనే మళ్లీ వెనక్కి తిరిగి పూజితను చూశాడు. అలా అడుగుకోసారి వెనక్కి తిరిగి పూజితను భయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడాయన. ఎలాంటి సమస్యనైనా చక్రంలా తిప్పిన ఆయన తన జీవితంలో ఇలాంటి విచిత్రమైన క్షణాలు తారసపడతాయని అస్సలు ఊహించలేదు. అత్రిజ వాళ్ళ నాన్నగారు ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాని సుధీర్ ఇంకా తలుపు వైపే చూస్తూ నిలబడిపోయాడు. మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసుకు మనోజ్, తర్వాత అత్రిజ, ఇప్పుడు ఈ ఇంటికి సుందరరామరాజు గారు. అసలు వీళ్ళు పూజిత దగ్గరికి శలభాల్లా ఎందుకు వస్తున్నారో అర్థం కాక అయోమయంతో ఉండిపోయాడు సుధీర్. శంకర్ మత్తుగా కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. బెడ్ మీద ఉన్న సెల్ ఫోన్ ఆగకుండా మోగుతోంది. అతను నిద్రలో నుంచి మేల్కొనడానికి కారణం ఆ శబ్దమే. రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని చేతులకి తీసుకుని చూశాడు శంకర్. ఆ మోగుతున్నది శంకర్ ఫోన్ కాదు, మనోజ్ది. ఆ ఫోన్లో కాలు వస్తున్న ఫోన్ నెంబర్ సేవ్ చేసి, లేదు ఎవరా అనుకుంటూ నిద్రకళ్ళతోనే హలో అంటూ లేచి కూర్చున్నాడు శంకర్. హలో మనోజ్, నేను పూజితను అంది అవతల వైపు కంఠం. పూజిత అని వినిపించగానే కంగారు పడుతూ ఒక్క ఎగిరి మనోజ్ వంక చూశాడు శంకర్. ఆ కంగారుకి అతని చేతిలోని ఫోన్ కూడా ఎగిరి మనోజ్ తలకు టంగుమని తగిలింది. మత్తు నిద్రలో నుంచి మగత నిద్రలోకి వస్తున్న మనోజ్ సెల్ ఫోన్ దెబ్బకు అదిరిపడి లేచి కంగారుగా అటు ఇటు చూశాడు. అతని ఒళ్ళో పడిన సెల్ ఫోన్ చూపిస్తూ పూజిత ఫోన్ రా, లైన్లో ఉంది అని సీక్రెట్ లాగా సైగ చేస్తూ మెల్లగా అరిచి చెప్పాడు శంకర్. ఆ విషయం మనోజ్ బుర్రకు ఎక్కడంతోనే గబగబా సెల్ను చేతిలోకి తీసుకున్నాడు. అవతల లైన్లో ఉన్నది పూజిత కాబట్టి ఇప్పుడు మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కళ్ళను పెద్దవి చేసి మనోజ్ వంకే చూస్తున్నాడు శంకర్. మనోజ్ అలర్ట్ అవుతూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా హలో అన్నాడు. అతని గొంతు వింటూనే హలో మనోజ్, ఏంటి ఇంకా నిద్రలేవలేదా అని కరుకుగా అడిగింది. పూజిత మాటలు వింటూనే కళ్ళని గోడ గడియారం వైపు తిప్పాడు మనోజ్. అది ఉదయం 10 గంటలు చూపిస్తోంది. వెంటనే నాలుగు ఖర్చుకుని, అబ్బే అదేం లేదు పూజిత, ఎర్లీ మార్నింగే లేచాను, ఇప్పుడు పూజ గదిలో ఉన్నాను, అందుకే నిదానంగా మాట్లాడుతున్నానంటూ కవర్ చేసుకున్నాడు మనోజ్. ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక అబ్బురుపాటుగా చూశాడు శంకర్. ఓకే మనోజ్, అత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు గారట, ఇంటికొచ్చారు, నీతో కొంచెం మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం అని సూటిగా అడిగింది పూజిత. ఆమె కలుద్దామనేసరికి ఆనందంలో సుందరరామరాజు గారు పూజిత ఇంటికి ఎందుకెళ్లారు అన్న విషయం మనోజ్ బుర్రలేకి అస్సలు వెళ్ళలేదు. అత్యుత్సాహంతో కలుద్దామా, రియలీ, ఇప్పుడా, ఎక్కడికి రాను అని ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆత్రంగా అడిగాడు మనోజ్. ఇప్పుడు కాదు, ఈరోజు సాయంత్రం అంటున్న పూజిత మాటలు ఇంకా పూర్తి కాకుండానే, సాయంత్రమా, ఓకే సాయంత్రం కలుద్దాం, ఎన్ని గంటలకు అని మళ్ళీ ఆత్రంగా అడిగాడు. ఓయ్ కలుద్దామనగాని ఓ ఎందుకంత కంగారు పడిపోతావు, ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ అని ఫోన్ కట్ చేసింది పూజిత. మనోజ్ ప్రతి కదలికను రెప్పపాల్చక చూస్తూనే ఉన్నాడు శంకర్. అతని ఆలోచనలు మనోజ్ పూజితల చుట్టూనే తిరుగుతున్నాయి. 10 రోజుల క్రితం పరిచయమైన అమ్మాయి పెద్ద చనువు లేకపోయినా ఆమె మాట్లాడే ప్రతి మాటకి మనోజ్ మెలికలు తిరగపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే వీడిని ఇంత ఆడిస్తోంది, ఇక వీడు కోరుకున్నట్టు ఆమెతో పెళ్ళైతే అని మనసులోనే రకరకాలుగా ఊహించుకున్నాడు శంకర్. పొద్దున్నే 7:30కు రావలసిన గంగా కావేరీ ఎక్స్ప్రెస్ 2 గంటల ఆలస్యమై 10:30కు విజయవాడ చేరుకుంది.
B1 కోచ్ దగ్గర ఎదురు చూస్తున్న సుధీర్ తండ్రి భాస్కర్రావు ట్రైన్లో నుంచి దిగడం చూడగానే ఎదురెళ్లి లగేజ్ అందుకున్నాడాయన. ఒళ్ళంతా హూనమైంది. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటానంటూ అందరితో చెప్పి స్టేషన్ నుంచే భార్య భవానీ, కొడుకు సుధీర్లతో కలిసి వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరిపోయారు. భాస్కర్రావు చెల్లెలు కూడా భర్తతో వేరే ఆటోలో వెళ్ళిపోయింది. ఉదయం 11 గంటలవుతుండగా స్టేషన్ నుంచి రాఘవ్ ఒక్కడే ఇంటికొచ్చాడు. తండ్రిని గుమ్మంలో చూడటంతోనే ఎదురెళ్లి హత్తుకుని తాను తయారు చేసిన గ్రీటింగ్ కార్డుని ఆయన చేతిలో పెట్టింది పూజిత. ఐ మిస్ యూ నాన్న అనున్న ఆ కార్డులోని వాక్యాలను చదువుతుంటే రాఘవ గుండె పిత్రవాత్సల్యంతో నిండిపోయింది. ఒక చేత్తో రాఘవ బ్యాగు తీసుకుని మరో చేత్తో తండ్రి చేతిని పట్టుకుని లోపలికి నడిచింది పూజిత. కాశీ ఎలా ఉంది? చుట్టుపక్కలన్నీ బాగా చూశారా అంటూ కుశల ప్రశ్నలు అడిగిందామె. కూతురికి జవాబులిచ్చి ఫ్రెష్ అవ్వడానికి తన గదివైపు వెళ్ళాడు రాఘవ. ఆయన స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పూజిత కూడా ఆయన పక్కన కూర్చుంది. మనోజ్ విషయాన్ని తండ్రితో చెప్పాలా వద్దా అని తర్జన భర్జన పడుతోంది పూజిత మనస్సు. ఏంట్రా పూజ, ఏదో ఆలోచిస్తున్నావని కూతుర్ని చూస్తూ అడిగాడు ఆయన. ఏమీ లేదు నాన్న అంది. కానీ ఆమె మనసులో చిన్న అపరాధ భావం. మనోజ్కి అనవసరంగా ఫోన్ చేసేసానా? నాన్నతో చెప్పిన తర్వాత చేసి ఉండాల్సిందేమో. అయినా నేనేం మనోజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కదా అని అనుకుంటూ తన మనసుని తానే సరిపెట్టుకుంది. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న పూజితను చూసి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఈ నాన్న మీద కోపమా అంటూ యథాస్థానంలో కూర్చున్నాడు రాఘవ. ఆయన వచ్చి పక్కన కూర్చోగానే వెచ్చని పాకం వాసన పూజిత ముక్కుపుటాల్ని తాకింది. ఆ వాసనను గుర్తుపట్టిన దానిలా తల తిప్పి తండ్రి చేతుల్లోకి చూసింది. ఆయన చేతిలో గాజు గిన్నెలో గులాబ్ జామ్ కనిపించాయి. అంతే. చూసేసావా అని అలకగా అన్నామె. మరేం చేయను, స్నానం చేసి వచ్చేసరికి ఆకలేస్తుంది, ఏమైనా చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ ఇవి కనిపించాయి. ఇంత వేడిగా ఉన్నా ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పూజిత బొంగమూతి పెడుతూ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నాన్న. ఎక్కడివో అయితే వేడిగా ఎందుకుంటాయి, నేనే చేశానని గర్వంగా అంది. నువ్వు చేసావా అని షాక్ అవుతూ గులాబ్ జాముల వంక ఆశ్చర్యంగా చూశాడు రాఘవ. వెంటనే స్పూనుతో ఒకదాన్ని ముక్కలు చేసి పాకంతో కలిపి తిన్నాడు. అబ్బా చాలా బాగుంది అని మెచ్చుకుంటూ కూతురు నోట్లో కూడా ఇంకో ముక్క పెట్టాడు. కూతురు ప్రేమతో చేసిన వాటిని ఇష్టంగా తినడం పూర్తి చేసి లేచి లగేజ్లో నుంచి గిఫ్ట్ ప్యాక్ చేసిన ఒక బాక్స్ని కూతురికిచ్చాడు రాఘవ. పూజిత కళ్ళు ప్రత్యేకంగా ముడుచుకున్నాయి. ప్రశ్నార్థకంగా చిరునవ్వుతో దాన్ని అందుకుని ప్యాకింగ్ను ఆతృతగా ఉడదీసింది. ప్రశాంతతతో కళ్ళు మూసుకుని భుజాల వరకు ఉన్న బుద్ధుడి బొమ్మ కనిపించింది. అంతే. కొన్ని క్షణాలు దాని వంక చూస్తూ ఉండిపోయింది పూజిత. ఇందాకటి వరకు ఆమెకు మనశ్శాంతి లేకుండా కలవరపెట్టిన ఆలోచనలు క్రమక్రమంగా కనుమరుమవుతూ ఆమెలో ఒకలాంటి స్థిరచిత్తాన్ని నింపుతున్నాయి. క్రమక్రమంగా వచ్చి చేరిన కూతురులోని ప్రశాంతతను, సంతృప్తిని తనివి తీరా చూస్తున్నాడు రాఘవ. మనోజ్ ఆలోచనల కలకలంలో నుంచి బయటకొచ్చిన తర్వాత తండ్రి వంక చూస్తూ థ్యాంక్ యూ నాన్న, నాకు ఇది నచ్చుతుందని నీకెలా తెలుసు అంటూ తండ్రికి దగ్గరగా జరిగింది. పిల్లల ఇష్టాలు తల్లిదండ్రులకు కాక మరెవరికి తెలుస్తాయిరా అన్నాడు రాఘవ. తండ్రి మాటలు వినగానే అత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు గారు కళ్ళ ముందు మెదిలారు. ఆయన కూడా తన కూతురి ఇష్టాల్ని నెరవేర్చాలనుకుంటాడు కదా అనిపించింది. అందుకేగా ఆయన మనోజ్ వాళ్ళ బామ్మతో కలిసి ప్లాన్ వేసి మరీ మనోజ్కి అత్రిజకు పెళ్లి చేద్దామనుకున్నారు అని మనసులో అనుకుందామె. మనోజ్ పెళ్లి అన్న ఆలోచన రావడంతోనే మనోజ్తో జరిగిన సంఘటనలన్నీ వరుసగా మళ్ళీ గుర్తొచ్చాయి పూజితకి. మనోజ్ని పెళ్లి కొడుకుని చేసిన రోజు ఆమెను చూడగానే అతను చూపు తిప్పుకోలేకపోవడం, వాళ్ళింట్లో హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు కరెంటు పోతే ఆ రాత్రి వేళ భయంతో గదిలో నుంచి పరిగెత్తుకొచ్చిన తనని కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టుకోవడం, పెళ్లి ఆగిపోయి హాస్పిటల్లో ఉండి కూడా ఆమెకు ఐ లవ్ యూ చెప్పడం, ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరిందని తెలిసి అక్కడ చేరడం, పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా గుర్తొస్తున్నాయి పూజితకు. రకరకాల భావాలతో రంగులు మారుతున్న పూజిత ముఖంలోని కదలికలను చూసి గజిబిజిపడ్డాడు. ఈ 10 రోజుల్లో పూజిత ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఏమో, ఎక్కడైనా ఏగాలో సోకలేదు కదా అని భయపడుతూ గాబరాగా కూతురు వంక చూశాడాయన. ఆయన చూపుల్ని పట్టించుకోకుండా అనాలోచితంగా గులాబ్ జాముల్ని తింటూ ఆలోచితంగా సాయంత్రం మనోజ్ తనని కలవడానికి వస్తాడు. వచ్చాక అతనితో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, తన వెంట పడొద్దని చెప్పాలా లేకపోతే అతనంటే తనకిష్టమని చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. డాడ్ అని గట్టిగా అరుస్తూ సుందరరామరాజు గారి గదిలోకి వచ్చింది అత్రిజ. కూతురి అరుపు వినగానే అందులోని భావం పూర్తిగా అర్థమైంది ఆయనకు. చేతిలోని మందు గ్లాసుని పక్కన పెడుతూ కూతురు వంక చూశారాయన. ఏంటిది, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు
అని టీపాయ్ మీద ఉన్న సరంజామా అంతా తండ్రి వంక కోపంగా చూస్తూ అడిగింది అత్రిజ. ఏం లేదురా, ఏదో అని సర్ది చెప్పబోయారాయన. ఏదో సరదాగా అని నొసలు ముడిచి తండ్రి మాటల్ని పూరించిందామె. లేదురా అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడాయన. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? దాని ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చిరమ్మంటే ఇక్కడ కూర్చుని తాపీగా డ్రింక్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది. అదా, పూజిత దగ్గరికి వెళ్ళొచ్చానురా అన్న ఆయన మాట పూర్తి కాలేదు. ఇంకా వెళ్ళావా, మాట్లాడావా, ఏమంది అని ఆతృతతో గబగబా అడిగింది అత్రిజ. పూజిత ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించారాయన. కానీ పూజిత ముఖం తప్ప ఆమెకి టీ కాఫీలు పెట్టడం రాదని చెప్పిన విషయం తప్ప మరేమీ గుర్తుకు రావటం లేదు. 2 నిమిషాలు గడిచినా తండ్రి ఏం మాట్లాడకపోయేసరికి అత్రిజ వ్యంగ్యంగా మూతి విరిచి, నీకు ఏదైనా కహాని చెప్పిందా అది అంటూ తండ్రి వంక సీరియస్గా చూసింది పూజిత. ఏదో చెప్పిందని, ఆయన కూడా ఏదేదో చెప్పాలనుకున్నాడని గుర్తుంది. కానీ పూజిత ఏం చెప్పిందో, దానికి తానేమన్నాడో మాత్రం ఏ కోశానా అర్థం కావటం లేదు, గుర్తుకు రావటం లేదు. చెప్పండి, పూజిత మనోజ్ వెంట పడుతోందని, మనోజ్ని చంపుతానని బెదిరించిందని మీకెవరు చెప్పారని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని. అక్కడ శంకర్ని అడుగుతోంది. పూజిత కళ్ళని చూడగానే మెదడంతా ఖాళీ అయిపోవడం మాత్రమే తెలుస్తోంది. అందుకే బుర్రకోక్కుంటూ, అది కాదురా తల్లి, పోనీ మళ్ళీ వెళ్ళొస్తాలే అని సంజాయిషీగా చెప్పారు. ఆయన సంజాయిషీ వెనుక పూజితను మళ్ళీ చూడొచ్చన్న ఆశ కూడా ఉంది. అత్రిజ ఆశ్చర్యంతో కనుబొమ్మలెత్తి, మళ్ళీ పెడతావా? ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి? అదేమైనా విఐపీ ఇల్లా? నీకు మెమరీ లాస్ అయినట్టుంది డాడ్, ఒకసారి బ్రెయిన్ చెకప్కి వెళ్దాం అని సీరియస్గా అంది. కూతురు ఎప్పుడు ఏం మాట్లాడినా నవ్వుతూ నవ్విస్తూ మాటకు మాట బదులు చెప్పే సుందరరామరాజు గారు మాటల్ని మర్చిపోయిన వాడిలా చూస్తుంటే అత్రిజకు చాలా ఆశ్చర్యం వేసింది. తండ్రి వంక చూసి, సర్లే దీని గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేనే డీల్ చేసుకుంటాలే, మనం ముందు హాస్పిటల్కి వెళ్దామంది అత్రిజ. వెంటనే సుందరరామరాజు గారు కంగారుగా వద్దురా అన్నారు. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లల ఇంజెక్షన్కి ట్యాబ్లెట్స్కి భయపడతావేంటి డాడ్, మనం ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తున్నామంతే అని సీరియస్గా అంటూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయిందామె. తాను అత్రిజను పూజిత దగ్గరికి వెళ్ళొద్దు అంటే కూతురు దాన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నట్టుగా అనుకుందని అర్థమై దీర్ఘంగా నిట్టూర్చారు. అత్రిజ వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిన ఆయనకు ఆ గదంతా శూన్యం పరుచుకున్నట్టు అనిపించింది. మనసు లోతుల్లో ఏదో దిగులు ఆవహిస్తుంటే పక్కన పెట్టిన గ్లాసును మళ్ళీ చేతులకి తీసుకున్నారాయన. అశ్విని, అశ్విని, బామ్మేది అని గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు శంకర్. ఏంటండి ఆ గావు కేకలు అంటూ హాల్లోకి వచ్చింది అశ్విని. గావు కేకులు ఆవు కేకులు కాదే, ముందు బామ్మ ఎక్కడుందో చెప్పు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు శంకర్. కొంపలు మునిగిపోయినట్టు ఎందుకంత ఆవేశపడుతున్నారు? బామ్మ ఇంట్లో లేదు, కామాక్షి గారమ్మాయి పుష్పవతి అయితే అక్షింతలు వేయడానికి వెళ్ళింది అంది ఆమె. దీనికి అందరిలో అక్షింతలు వేయాలని చెయ్యి దొరదే తప్ప ఇంట్లో సగం పెళ్ళి కూర్చున్నాడు ఒకడున్నాడన్న పట్టింపు ఉందా? అసలు వాడి సంగతి ఏంటి, వాడేం చేస్తున్నాడు, వాడి పెళ్ళి మళ్ళీ ఎప్పుడు చేయాలి అన్న ఆలోచన లేకుండా అక్షింతలు పట్టుకుని ఎల్లమ్మటి తిరుగుతుందా అని కోపంగా అరిచాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద అరుస్తారేంటి? ఇదంతా మీ బామ్మ వచ్చాక చూపించండి. ఆవిడ ఉన్నప్పుడు మాటలు రావు, లేనప్పుడు మాత్రం కేకలొస్తాయని తనలో తను అనుకున్నట్టుగా పైకి అనేసి లోపలికి వెళ్ళిపోబోయింది అశ్విని. భార్య వంక చిరాకుగా చూస్తూ, నా పాటికి నేను అరుస్తుంటే కనీసం ఏంటి ఏమైంది అని అడగకుండా నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి అని మళ్ళీ అరిచాడు శంకర్. చెప్పండి మహానుభావ, ఏంటి అంటూ తల మాత్రం వెనక్కి తిప్పడిగిందామె. శంకర్లో ఆవేశం ఉప్పొంగుతుంటే, ఆ సుధీర్గాడి సిస్టర్ పూజిత లేదు, ఆ అమ్మాయి మన మనోజ్ వెంట పడుతోందంట, వాడిని చంపుతానని బెదిరించిందంట కూడా అని పళ్ళు కటకటలాడిస్తూ చెప్పాడు. భర్త మాటలు వినగానే పూర్తిగా వెనక్కి తిరిగి దీర్ఘంగా నిట్టూర్చింది అశ్విని. అమ్మాయి బాగుంది కదా అని ముద్దు పెట్టేసుకుంటే మరి బెదిరించుకేం చేస్తారు అని సాగదీస్తూ అడిగిందామె. అశ్విని అన్న మాటలు వింటూనే షాక్ అయి గుడ్లప్పగించి చూస్తూ, ఏంటి మన మనోజ్ పూజితను ముద్దు పెట్టుకున్నాడా అని నమ్మకస్యంగా అన్నట్టుగా అన్నాడు శంకర్. భర్త ముఖంలోని అపనమ్మకాన్ని చూసి నుదురు కొట్టుకుంది అశ్విని. అతని దగ్గరికెళ్ళి లోగొంతుకుతో, సగం తెలుసుకుని మీ తమ్ముడు శ్రీరామచంద్రుడు అనుకోకండి, అయినా అసలు పూజిత మనోజ్ని బెదిరించిందని, ఆ అమ్మాయే మనోజ్ వెంట పడుతుందని మీకెవరు చెప్పారు? శంకర్ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకుండా, మనోజ్ పూజితను ముద్దు పెట్టుకున్నాడని నీకెవరు చెప్పారో చెప్పు ముందు అని ఆరాగా అడిగాడు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను అందామె. అంటే ఏంటి, ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తాననా అని ఎదురు అడిగాడు శంకర్. అబ్బా, నేను అలా అనలేదండి, ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను, నా కళ్ళతో నేనే చూశాను అందామె. నిజమా, నువ్వే చూసావా, ఎప్పుడు, మరి నాకెందుకు చెప్పలేదు అంటూ అనుమానంగా గబగబా అడిగాడు శంకర్.
ఆ రోజు మీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చేశాం కదా, ఆ రోజే జరిగిందేదో జరిగిపోయిందిలే, పాపం ఆ అమ్మాయిని అందరి ముందు రచ్చ చేయడం ఎందుకని చెప్పలేదు అని గుర్తు చేసుకుంటూ చెప్పిందామె. నువ్వు చెప్తున్నది నిజమేనా అని ఇంకా నమ్మకం కుదరనట్టుగా అడిగాడు శంకర్. అయ్యో రామ, ఆ అమ్మాయి గింజుకుంటున్నా మీ తమ్ముడు వదిలితేనా? అయినా మనోజ్ ప్రవర్తన నచ్చకే పూజిత మనకు చెప్పా పెట్టకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటికీ తనంతట తనే ఈ విషయం నాతో చెప్తుందేమో అని ఆ రోజు హాస్పిటల్లో అడిగాను కూడా. ఏమని చెప్తుంది? ఇది చెప్పుకునేంత ఘనకార్యమా అని పూజిత మీద జాలిపడుతూ అంది అశ్విని. అయితే మన మనోజే పూజితను ముద్దు పెట్టుకున్నాడా? ఎక్కడ పెట్టాడు ముద్దు అని కోర్టులో లాయర్ ప్రశ్నించినట్టుగా ఆరాండించిన కుతూహలంతో అడిగాడు శంకర్. ఆ ప్రశ్న వినగానే మూతి బిగించి చిరుకోపంతో భర్త వంక చూసింది అశ్విని. అరచేతిని పెదవులకు అడ్డుగా పెట్టుకుంటూ, చిచ్చి సిగ్గు లేకపోతే సరి, ఎక్కడ పెడితే ఏంటి, పెట్టాడా లేదా అన్నది కావాలి కానీ మీరు విషయాన్ని పక్కదారి పట్టించకండి. ముందు అసలు విషయం చెప్పండి. మీకెవరు చెప్పారు అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని. ఇంకెవరు చెప్తారా? మనోజ్ గాడే చెప్పాడు. వాడు చేసింది దాచేసి ఆ అమ్మాయి చేసింది మాత్రం చెప్పినట్టున్నాడు అంటూ నీరసంగా నిట్టూర్చాడు శంకర్. భలేవారే మీరు. ఎవరైనా నేనే తప్పు చేశానని చెప్తారా? చూసింది నేను, చెప్పాను విన్నది మీరు, చెప్పారు. ఏం జరిగి ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి అని రాబోతున్న నవ్వును లోపలే ఆపుకుంటూ అంది అశ్విని. అంటే అశ్విని, ఇప్పుడు అత్రిజ, మనోజ్, పూజిత ఎవరు వెంట పడుతున్నట్టు? మరి ఇప్పుడు బామ్మకేం చెప్పాలి అని తెకమక్క అన్నాడు. ఆ మాటలు వినగానే కళ్ళెగరేస్తూ, ఏమని చెప్తారు? చెప్పమని మిమ్మల్ని బామ్మ ఏమైనా అడిగిందా ఏంటి అందామె. బామ్మకేం చెప్పొద్దు అన్న గూఢార్థంతో ఉన్న అశ్విని మాటలు వినగానే ఏం చేయాలో దిక్కుతోచగా గందరగోళంలో పడ్డాడు శంకర్. ఏం చేయాలో తెలియనట్టు ఉన్న చోటే కుర్చీలో కులబడి, అది కాదే అశ్విని, మరి వాడి పెళ్ళి ఇంతకు ముందే మనోజ్కి పూజిత ఫోన్ చేసింది, వాడిని కలవమన్నట్టుంది, వీడేమో కలుస్తానన్నాడు. మరి అత్రిజ బామ్మకేం చెప్పొద్దంటావా? ఇవన్నీ అసలు చెప్పొద్దా అని గజిబిజి పడుతూ అయోమయంగా అడిగాడు. నాకు తెలిసింది కొంచెం, మీకు తెలిసింది మరీ కొంచెం. ఈ కొంచెం తీసుకెళ్ళి బామ్మకి చెప్పి మధ్యలో మీరు బుక్ అయిపోవాకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అని తన పని అయిపోయినట్టు వంటగది వైపు వెళ్ళిపోయింది అశ్విని. ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియక, తనకు తెలిసిన దాన్ని బామ్మ కర్పూర కళాదేవితో చెప్పలేక, మింగలేక, కక్కలేక అన్నట్టు మూతి ముడుచుకుని కుర్చీలో కూర్చున్నాడు శంకర్.